నాకు 1 ఎకరం పొలం ఉండి దానికి నాకు రైతు బంధు కింద డబ్బులు వస్తే సంతోషం. కానీ నాకు పొలం ఉంటుంది కానీ నాకు డబ్బులు రాలేదు. సరే, అది కేసీఆర్ సర్కార్ తప్పు అనుకున్నాం. అంటే ఉజ్జాయింపుకి అర్థమయ్యేలా చెప్తున్నా. ఇప్పుడు కామారెడ్డిలో అట్లాగే వివిధ ప్రాంతాల్లో కొంతమందికి డబ్బులు పడ్డట్టు స్లిప్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, డబ్బులు పడట్లా. అది కేసీఆర్ కుంభకోణం అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే కేసీఆర్ వాళ్ళు ఇట్లాగా భూమి లేని వాళ్ళకి, లేకపోతే కనుక అసలు అప్లై చేయనటువంటి వాళ్ళకి డబ్బులు వేసింది. దాన్ని టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమికి వాళ్ళకి డబ్బులు పడ్డాయి, ఇప్పుడు ఆ డబ్బుల్ని కాంగ్రెస్ సర్కార్ ఆపుతోంది, వాళ్లే కుంభకోణానికి పాల్పడుతున్నారు, వాళ్ళకి భూములు లేని వాళ్ళకి కూడా డబ్బులు వేసుకున్నారు, భూములు అసలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు. మా హయాంలో 5 ఏళ్లలో దాదాపు 6 ఏళ్ళు అనుకుంటే ఇచ్చింది వాళ్ళు. 6 ఏళ్లలో మాకు డబ్బులు రాలేదు రైతు బంధు కింద అని చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు మాకు అదనంగా వచ్చినాయి అంటున్నారు భూమి లేకుండానే. అంటే అది కాంగ్రెస్ కుంభకోణం తప్పించి మాది కాదని బీఆర్ఎస్ చెప్తోంది.